ఒమేగా 3 పుష్కలంగా ఉన్న సముద్ర ఆహారం ఆరోగ్యానికి సహజ దివ్య ఔషధం. సీ ఫుడ్ తినండి, బలంగా ఉండండి. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం. మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్లో మంత్రి దామోదర్ రాజు నరసింహ, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభం. మత్స్యరంగ అభివృద్ధికి మోడీ దిశానిర్దేశం. 693 కోట్లతో 16 ఫిషరీస్ ప్రాజెక్టులు దేశానికి అంకితం చేసిన ప్రధాని మోడీ. ఉత్పత్తి, ఎగుమతులు మరియు ఉపాధికి అందనున్న బలమైన ప్రోత్సాహం. భారత మత్స్యరంగానికి కొత్త దిశ. ఇండియాస్ బ్లూ ఎకానమీ అనే పేరుతో రిపోర్టు విడుదల చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్. ఒడిశా తీరంలో మత్స్యకారుల అదృష్ట వేట. 35 కిలోల బరువున్న చేపల వేటకు 1 కోటి రూపాయల ధర. టెలియాబోలా చేపలతో మత్స్యకార గ్రామాల్లో సంబరాలు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమేథీలో కొత్త ఫిష్ ఫీడ్ ప్లాంట్ పునాది. రైతుల ఆదాయం పెంచే దిశగా ఐపీ గ్రూప్ మరో ముందడుగు. ఆక్వా రంగానికి బలాన్నిచ్చే ప్రాజెక్టుగా కంపెనీ ప్రతినిధుల అభివర్ణన. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్లో చేపపిల్లల విడుదలతో తెలంగాణలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట మంత్రులు దామోదర్ రాజు నరసింహ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మరియు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం 100% రాయితీతో చేపపిల్లల పంపిణీ చేపట్టింది. ఈ ఏడాది ప్రభుత్వం 122.22 కోట్లు కేటాయించి మొత్తం 84 కోట్ల చేపపిల్లలు మరియు 10 కోట్ల రొయ్య పిల్లలను రాష్ట్రంలోని 46,000 నీటి వనరుల్లో విడుదల చేయనుంది. ఈ పథకం కింద బొచ్చె, రోహు, మృగాళ్, బంగారు తీగ వంటి చేపల రకాలు పంపిణీ అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కలగనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయం, పశుసంవర్ధక, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు 5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. అలాగే 815 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మత్స్యరంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ దేశవ్యాప్తంగా 693 కోట్లతో 16 ఫిషరీస్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 572 కోట్లతో 7 కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు 121 కోట్ల విలువైన 9 ప్రాజెక్టుల ప్రారంభం జరిగింది. ఇవి చేపల ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగావకాశాలు, ఎగుమతులు, బ్లూ ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో ఉత్తరాఖండ్లో 170 కోట్ల ట్రౌట్ ఫిషరీస్ ప్రాజెక్ట్, పుదుచ్చేరిలో 119 కోట్ల స్మార్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్, ఒడిశాలో 100 కోట్ల హిరాకుడ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ మరియు ఉత్తరప్రదేశ్ అమేథీలో 70 కోట్ల సస్టైనబుల్ ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ హబ్ ముఖ్యమైనవి. ఈ ప్రాజెక్టులు చేపల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఫీడ్ తయారీ, టెక్నాలజీ ట్రైనింగ్లో కొత్త అవకాశాలను కల్పిస్తాయి. చిన్న, భూమి లేని రైతులకు అదనపు ఆదాయం అందించడమే ప్రధాని మోడీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నిజాం చెరువు ఉప్పొంగి పొర్లింది. చెరువుతో నీటి మట్టం పెరగడంతో స్థానికులు ఉత్సాహంగా పనులు చేసి సరదాగా చేపలు పట్టారు. చెరువు కట్ట దాటి ప్రవహించే నీటిలో కట్ల, రోహు చేపలు ఎగిరిపోతూ ఉండటంతో యువకులు, పిల్లలు వలలు, బట్టలతో వేటలో పాల్గొన్నారు. కొందరు చిన్న చేపలు, మరికొందరికి పెద్ద చేపలు, ఇలా స్థానికులు ఆనందంగా చేపల వేటలో మునిగిపోయారు. ఈ దృశ్యాలు చెరువు తీరమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో కొత్త ఏబీఐఎస్ ఫిష్ ఫీడ్ ప్లాంట్ కి పునాది వేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా, అలాగే కేంద్ర మంత్రి రాజా మయంకేశ్వర్ శరణ్ సింగ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దేశంలో చేపల సాగు చేసే రైతులకు నాణ్యమైన ఫీడ్ అందించాలన్న లక్ష్యంతో ఈ ప్లాంట్ ను ఐబీ గ్రూప్ ప్రారంభించింది. ఈ ప్లాంట్ ప్రారంభమైతే రైతుల ఆదాయం పెరుగుతుంది, ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఫిష్ ఫీడ్ ఉత్పత్తిలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుతూ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇది మరో మైలురాయి అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సముద్రపు నాచు పెంపకానికి పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు తెలిపారు. కాఫా ఫైకస్ జాతికి చెందిన ఈ నాచును ఈ ప్రాజెక్టులో పెంచుతున్నారు. ఇప్పటికే 10 రాఫ్ట్స్ లో
900 కిలోల నాచు ఉత్పత్తి కాగా అదనంగా మరో 20 రాఫ్ట్స్ లో ఇన్స్టాలేషన్ పూర్తి చేశారు. త్వరలోనే మొత్తం 40 రాఫ్ట్స్ లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక మత్స్యకారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు లబ్ధి పొందనున్నాయి. ఇప్పటికే 50 మంది మహిళలకు, 10 మంది మత్స్యకారులకు రాఫ్ట్స్ ఏర్పాటు, నాచు కట్టే పద్ధతులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రవి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అధికారి శామ్యూల్, గ్రామ సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ చీకటి శ్రీరాములు, స్థానిక జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్, వైఎస్ సర్పంచ్ ఉప్పాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎగువపేటకు చెందిన 12 మంది మత్స్యకారులకు 40% సబ్సిడీతో మత్స్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని మత్స్యకారులను ప్రోత్సహించారు. మత్స్యకారుల సంక్షేమమే మా లక్ష్యం, ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అని ఎమ్మెల్యే అన్నారు. విశాఖపట్నం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంగమూరుపేటలో సముద్రపు నాచు పెంపకం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ లక్ష్మణ్, అధికారి ఈశ్వర్రావు, సాగర మత్స్యకార సంఘ అధ్యక్షుడు కారి చిన్నారావు, స్థానిక నాయకులు మరియు మత్స్యకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవన విధానం, ఉపాధి పరిస్థితులు, వేట కార్యక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సముద్ర మత్స్యకార జనగణన 2025 నవంబర్ 3 నుండి డిసెంబర్ 18 వరకు జరగనుంది. ఈ సందర్భంగా సీఎం FRA ప్రతినిధులు మెరైన్ సెన్సస్ కరపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అందజేశారు. రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో చేపల వేటలో నిమగ్నమైన 1.55 లక్షల పైగా మత్స్యకార కుటుంబాల డేటా సేకరణ జరగనుంది. సేకరించిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన డిజిటల్ యాప్ లో నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగిలి మోహన్, ఎస్పీ బిందు, పంచాయతీరాజ్ సెక్రటరీ కిరణ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ చైత్ర, ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్, అలాగే సీఎం FRA ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జో పాల్గొన్నారు. టాంటూర్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మార్గమధ్యంలో ఆగి చిల్కూరు ప్రాంత మత్స్యకారులతో మాట్లాడారు. గండిపేట్ చెరువులో పట్టిన చేపలను విక్రయిస్తున్న మత్స్యకారులతో ఆయన స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, మార్కెట్ సవాళ్లు, ధరల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు చెబుతున్నట్లుగా ప్రస్తుతం వారు కొర్రమట్ట, రవ్వ, బొచ్చ, మెరిగి, పాంప్రెట్, చందమామలు, సట్ట వంటి చేపలను అమ్ముతున్నారని, మంచి డిమాండ్ ఉన్నప్పటికీ మధ్యవర్తుల కారణంగా లాభాలు తగ్గుతున్నాయని తెలిపారు. చిల్కూరు మత్స్యకారులు చాలా కష్టపడి చెరువుల్లో చేపలు పట్టి జీవనం సాగిస్తున్నారు. మనం కూడా వారిని ప్రోత్సహించాలి. మీరు ఆ మార్గంలో వెళ్తే తప్పక ఆగి చేపలు కొనండి, స్థానిక మత్స్యకారులను ఆదరించండి అని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల ఆక్వా రైతులు ప్రస్తుతం నాసిరకం రొయ్య పిల్లల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యల సాగులో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న అధికారిక హ్యాచరీలు లేకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో రైతులు ఇతర జిల్లాల హ్యాచరీల నుంచి దళారుల ద్వారా సీడ్ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ హ్యాచరీలకు అనుమతులు ఉన్నాయా, సీడ్ నాణ్యత సరైందేనా అన్న విషయం తెలియక మోసపోతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేలా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ హ్యాచరీల వివరాలను ఇప్పుడు వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. www.coastalaquacultureauthority.in వెబ్సైట్ లోకి వెళ్లి ఏ హ్యాచరీలో ఎన్ని తల్లి రొయ్యల నుంచి ఎన్నిసార్లు సీడ్ ఉత్పత్తి చేశారో తెలుసుకోవచ్చు. దళారులను నమ్మి మోసపోవద్దని, ధృవీకరించబడిన హ్యాచరీల నుంచి నాణ్యమైన సీడ్ కొనుగోలు చేయండి, అవసరమైతే సమీప మత్స్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించండి అధికారులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు తీరంలోని మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం చేపలను ఎండబెట్టేందుకు ప్రత్యేక ప్లాట్ఫామ్ల నిర్మాణం ప్రారంభించినా నిధుల కొరతతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో మత్స్యకారులు ప్రస్తుతం ఇసుకలోనే చేపలను ఆరబెడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇసుకలో ఆరబెట్టిన చేపలు త్వరగా చెడిపోవటం, నాణ్యత తగ్గిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. ప్లాట్ఫామ్ పనులు పూర్తి కాకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్ అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదలైన వెంటనే పనులు పూర్తి చేస్తామని మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో అరుదైన చేప చర్చనీయాంశమైంది. సంగంబంద గ్రావిటీ కెనాల్ కాలువలో వేటకు వెళ్లిన మామిళ్ల బాలస్వామి అనే మత్స్యకారుడికి రెడ్ బెల్లిడ్ ప్యాక్ పిరానా జాతికి చెందిన అరుదైన చేప దొరికింది. నీటిలో పెరిగే మొక్కలు, పండ్లు, గింజలు, అలాగే చనిపోయిన జంతువుల మాంసం వంటి ఆహారాన్ని ఈ చేప దంతాలతో కొరికి తింటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి
పిరానా జాతి చేపలు సాధారణంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్ జలాల్లో కనిపిస్తాయి. వీటి పొట్ట చుట్టూ ఎర్రటి రంగు ఉండటం వల్లనే రెడ్ బెల్లిడ్ ప్యాక్ అని పేరు వచ్చింది. స్థానికంగా దీన్ని రూప్చంద్ చేపగా మత్స్యకారులు పిలుస్తారు. దాదాపు 1 కిలో బరువున్న ఈ చేపకు మార్కెట్లో మంచి ధర ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇతర చేపలకు ముప్పుగా మారే స్వభావం కారణంగా జలాశయాల్లో వీటిని పెంచడాన్ని నిషేధించారు. అరుదైన ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా చేరుకున్నారు. ఏలూరు జిల్లా ఆక్వా సాగుదారులు వరుస నష్టాలను చవిచూస్తున్నారు. వాతావరణం మారిపోవటం, వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవటం, వ్యాధుల బెడద పెరగటం ఇలా అన్నీ కలిసి రొయ్యల సాగును కుదిపేశాయి. గోపాలపురంకు చెందిన రైతు మాట్లాడుతూ ఫిబ్రవరిలో 8 ఎకరాల్లో రొయ్యల చెరువుల్లో సమస్యలు తలెత్తి అర్ధాంతరంగా పట్టుబడి సుమారు 8 లక్షల రూపాయల నష్టం చవిచూశానని, మార్చిలో మళ్లీ పిల్లలు వేసినా కానీ అవి సరిగ్గా ఎదగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి నుంచి వాతావరణం నిలకడగా లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. మండు వేసవిలోనే కుంభవృష్టి కురవటంతో రొయ్యల కౌంటుకు రాకముందే నష్టపోయాయి. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నుంచి రైతులు మళ్లీ రొయ్య పిల్లలు వేస్తున్నా వర్షాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో రాత్రింబాళ్లు ఏరియేటర్లు తిప్పుతూ చెరువుల వద్దే గడుపుతున్నారు. మందులు వేసినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కైకలూరు మత్స్యశాఖ ఏడీ రవికుమార్ మాట్లాడుతూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రొయ్యలను కాపాడుకోవచ్చని, చెరువుల మరమ్మతులు, పిల్లల ఎంపిక, సంఖ్య వంటి అంశాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనుల జీవితాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో ఐటీడీఏ నిధుల కొరతతో వీరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస అవసరాలు కూడా తీరక అల్లాడారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ లోటును పూడ్చే దిశగా అడుగులు వేస్తోంది. చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇటీవల వర్షాలతో నల్లమలలోని పెద్ద మంతనాల వైచెర్లోపల్లి చెరువులు నీటితో నిండిపోవడంతో వీటిలో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు 1,87,500 రూపాయల వ్యయంతో 1.50 లక్షల చేప పిల్లలను తాజాగా చెరువుల్లో విడిచిపెట్టారు. పెరిగిన చేపలను ఆహారంగా వినియోగించుకోవటం లేదా మార్కెట్లో అమ్ముకోవటం వంటి అవకాశాలను చెంచు గిరిజనులకే అప్పగించారు. గోదావరిలో అరుదైన పులస చేపలు మత్స్యకారుడి వలలో చిక్కాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మత్స్యకారుడు వేటకు వెళ్లగా అదృష్టవశాత్తు 2 పులస చేపలు పట్టుబడ్డాయి. రావులపాలెం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఆ 2 చేపలను 2,200 రూపాయలకి కొనుగోలు చేసినట్లు సమాచారం. గోదావరిలో పులస చేపలు చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి వాటికి ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగటంతో పులసను నదిలోకి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. భారత మత్స్యరంగానికి కొత్త దిశను చూపే రిపోర్టును నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్నెసింగ్ డీప్ సీ అండ్ హాఫ్ షోర్ ఫిషరీస్ అనే పేరుతో విడుదలైన ఈ నివేదిక డీప్ సీ మరియు హాఫ్ షోర్ ఫిషింగ్ రంగాలలో అభివృద్ధి కోసం కీలక సూచనలు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రకారం అన్ని సబ్సిడీలు పరిమిత కాలం వరకు మాత్రమే ఇవ్వాలి. తర్వాత వాటిని క్రమంగా తగ్గించి మత్స్యరంగాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. ఈ నివేదికలో 6 ప్రధాన రంగాల్లో మార్పులు అవసరమని పేర్కొన్నారు. పాలసీ మార్పులు, ఆధునిక పడవల అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, నిధుల సమీకరణ, అలాగే మత్స్యకార సంఘాల శక్తివంతం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 2025 నుంచి 2033 వరకు 3 దశల్లో అమలు చేయాల్సిన ఈ రోడ్ మ్యాప్ ద్వారా భారతదేశాన్ని డీప్ సీ ఫిషింగ్ రంగంలో గ్లోబల్ లీడర్ గా నిలపటం నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా తీరంలో మత్స్యకారులకు ఊహించని అదృష్టం కలిసొచ్చింది. సముద్ర వేటకు వెళ్లిన జాలర్లు ఒకేసారి 90 భారీ టెలియా బొలా చేపలను పట్టుకున్నారు. ఒక్కో చేప సుమారు 35 కిలోల బరువుండగా మొత్తం వేటన వేలంలో ఒక కంపెనీ 1 కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ టెలియా బోళా చేపలు ఔషధ తయారీలో వినియోగించబడతాయి. ఫిష్ బ్లాడర్ కి అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది. మత్స్యకారులు చెబుతున్నట్లు ఇంత భారీ మొత్తంలో ఈ చేపలు చిక్కటం చాలా అరుదు. ఈ వేటతో మత్స్యకార గ్రామాల్లో ఆనందం వెల్లువెరిసింది. వేట సీజన్ కి మంచి ఆరంభమని, ఇలాంటి వేటలతో మత్స్యకారులకు కొత్త ఆశలు కలిగాయని వారు చెబుతున్నారు. మత్స్య సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, అలాగే ఇప్పటికే ఉన్న సంఘాలను బలోపేతం చేయడం మరియు వాటికి మార్కెట్ లింకులు కల్పించడం కోసం చేపట్టిన చర్యలను వివరించారు. దేశవ్యాప్తంగా సహకార సంస్థల పనితీరును మెరుగుపరిచి మత్స్య రంగాన్ని మరింత బలంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని డాక్టర్ బిజయ్ బెహ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, అలాగే సహకార మంత్రిత్వ శాఖ, నాబార్డ్, ఎన్సీడీసీ,
ఎన్డీడీబీ వంటి సంస్థల అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.